ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించారు. వెంకయ్యకు 516 ఓట్లు రాగా ఉమ్మడి పక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లకుండా పోయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. మొత్తం 272 ఓట్లతో వెంకయ్య సూపర్ విక్టరీ కొట్టారు. ఈ నెల 11న భారత 15వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 98% ఓటింగ్ నమోదైంది. మొత్తం 785 ఓట్లకు 771 ఓట్లు పోలయ్యాయి. 14 మంది ఎంపీలు ఓటింగ్కు గైర్హాజరయ్యారు. లోక్సభ, రాజ్యసభ కలిపి 790 స్థానాలుండగా లోక్సభలో 2, రాజ్యసభలో 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీజేపీకి చెందిన లోక్సభ సభ్యుడు చెడి పాస్వాన్ మీద జ్యుడిషియల్ విచారణ జరుగుతూ ఉండడంతోనే ఆయన్ను ఓటింగ్ నుంచి నిషేధించారు. వెంకయ్యనాయుడు గారు మా గ్రామంలోనే పుట్టాడు. మాతో కూడా తిరిగాడు. మా వయసు ఏజీఏ. ఉన్నత స్థాయికి పోయాడు. ఇవాళ ఉపరాష్ట్రపతిగా తీసుకుంటున్నాడు. సంతోషమే. మాకు మా గ్రామంలో బాగా పనులు చేశాడు. Great symbol of the cross-party acceptance of the leadership, the wisdom and the future of the Rajya Sabha is safe in his hands. We are very, very pleased with the result. 516 with a difference of 272. That's the halfway mark in the Lok Sabha. And for a vice president election to have a difference of 272 is a matter of great pride and satisfaction for all of us. क्रॉस पार्टी लाइन 500 से अधिक मतों से विक्ट्री हुई। एनडीए कैंडिडेट के रूप में अब उपराष्ट्रपति हैं। हम सबके लिए बहुत ही गर्व की बात है, बहुत खुशी की बात है कि सभी दलों में इतनी लोकप्रियता है भारतीय जनता पार्टी और एनडीए प्लस के उम्मीदवार श्री वेंकैया नायडू गारू के लिए 272 वोटों का अंतराल रहा दोनों कैंडिडेट्स के बीच। ये वास्तव में लोकसभा का हाफवे मार्क है। उतना अंतराल से जीतना और हमारी जो स्ट्रेंथ थी वो तो करीब 480 के करीब थी। 516 वोट आना यानी 35 से अधिक पड़े हैं वेंकैया गारू जी के फेवर में। तो जिससे दर्शाता है कि लगभग सभी पार्टियों से उनको क्रॉस पार्टी समर्थन मिला है। जो ऑफिशियल नहीं भी हमें सपोर्ट कर रहे थे उनके सांसदों ने भी पूरे दिल से चाहा है कि वेंकैया नायडू जी देश के उपराष्ट्रपति बने। ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య ఘన విజయం సాధించారు. వెంకయ్యకు 516 ఓట్లు రాగా ఉమ్మడి పక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లకుండా పోయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. మొత్తం 272 ఓట్లతో వెంకయ్య సూపర్ విక్టరీ కొట్టారు. ఈ నెల 11న భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు వెంకయ్య నాయుడు.